జమిలి ఎన్నికల సవరణ బిల్లును ఈ రోజు పార్లమెంట్లో కేంద్రం ప్రవేశపెట్టింది. అందుకోసం సర్వం సిద్ధం చేస్తుంది. 2029లో ఈ జమిలి ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం భావిస్తుంది. అయితే మొత్తంగా జమిలి ఎన్నికల సవరణ బిల్లు వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాలా లోక్సభలో ప్రవేశపెట్టారు కొద్దిసేపటి క్రితమే. అయితే ఈ బిల్లును విపక్షాలు కాంగ్రెస్తో పాటు సమాజ్వాదీ పార్టీలు వ్యతిరేకించాయి. అందులో భాగంగా పార్లమెంట్లో విపక్షాలు నిరసన బాట పట్టాయి. బిల్లును ఉపసంహరించుకోవాలంటూ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. రాజ్యాంగ స్ఫూర్తిని ఈ బిల్లు దెబ్బతీస్తుందంటూ ఎంపీ మనీష్ తివారీ విమర్శించారు. అయితే సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే మొత్తంగా 361 మంది ఎంపీల మద్దతు అవసరం ఉంటుంది. అంటే బిల్లు ఆమోదానికి 2/3 మెజారిటీ అవసరం అవుతుంది. మరోపక్క లోక్సభలో మొత్తం 542 మంది సభ్యులు ఉన్నారు. అందులో ఎన్డీఏ కూటమికి 293 మంది బలం ఉండగా ఇండియా భాగస్వామ్య పక్షాలకు 234 సభ్యులు ఉన్నారు. అలాగే రాజ్యసభలో 237 మంది సభ్యులు ఉండగా ఎన్డీఏ కూటమికి 114 మంది సభ్యులు ఉన్నారు. ఇండియాకు 85 మంది సభ్యులు బలం ఉంది. 2029 జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తుంది. అంటే ఇటు సార్వత్రిక అటు రాష్ట్ర ఎన్నికల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఏకకాలంలో నిర్వహించాలని భావిస్తుంది. అలాగే 2034 నాటికి స్థానిక సంస్థల ఎన్నికలు సైతం జమిలి పరిధిలోకి రానున్నాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. మొత్తంగా జమిలి ఎన్నికకు ఉన్న అడ్డంకులను సైతం కేంద్రం పరిశీలిస్తుంది. అందులో భాగంగా వివిధ రాజకీయ పార్టీలను ఒప్పించి రాజ్యాంగ సవరణలు సాఫీగా జరిగేలా చూడడంపై కేంద్రం ఇప్పటికే దృష్టి సారించింది. ఆ క్రమంలోనే జనాభా లెక్కల సవరణ, నియోజకవర్గాల పునర్విభజన అంశాలను సైతం ఈలోపు పూర్తి చేయాలని భావిస్తుంది. ఆ క్రమంలో వచ్చే ఏడాది జనాభా లెక్కల సేకరణ, 2027 నాటికి నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ అమలు చేసే నియోజకవర్గాల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఇక పూర్తి స్థాయిలో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు విప్ జారీ చేశాయి. మంగళవారం ఈరోజు సభ ముందుకు కీలక బిల్లులు వస్తున్న నేపథ్యంలోనే సభకు అందరూ హాజరు కావాలంటూ కూడా తమ పార్టీలు విప్ జారీ చేసిన నేపథ్యంలోనే సభ్యులందరూ హాజరయ్యారు. ఇక దేశంలో ప్రతి ఏడాది ఎక్కడో ఒక చోట ఎప్పటికప్పుడు ఏదో ఒక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. దీనివల్ల ప్రజాధనం భారీగా ఖర్చు అవుతుంది. అలాగే అధికారులు సైతం అధిక సమయం ఈ ఎన్నికల కోసం పనిచేయాల్సి వస్తుంది. ఇక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమ పథకాలు అమలుకు తీవ్ర అడ్డంకులు ఏర్పడుతున్నాయి. పోలీసులు, భద్రతా సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు తరలించాల్సి ఉంటుంది. ఇదో పెద్ద ప్రహసనంగా మారింది. ఈ తరహా సమస్యలు ప్రతి ఏడాది ప్రభుత్వానికి ఎదురవుతున్నాయంటూ ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా అటు సార్వత్రిక ఎన్నికలు, ఇటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీకు ఎన్నికలకు సంబంధించి ఏకాలంలో నిర్వహించాలని ఇక మోదీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించే జమిలి ఎన్నికలను తెరపైకి తీసుకొచ్చింది. తద్వారా సమయంతో పాటు ప్రజాధనం సైతం ఆదా అవుతుందంటూ కూడా ఇటు అధికార పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అలాగే ప్రజా సంక్షేమ పథకాలు సైతం ప్రజలకు ఎటువంటి ఆటంకాలు లేకుండా అమలు చేయొచ్చు అనేది కూడా అధికార పార్టీ ఆలోచనగా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే జమిలి ఎన్నికలను తెర మీద తీసుకొచ్చారు. అందుకు సంబంధించి బిల్లును సవరణ కోసం ఈరోజు పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చారు. అయితే అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి ఖచ్చితంగా జమిలి ఎన్నికల బిల్లును ఆమోదింపజేసి 2029కి జమిలి ఎన్నికలను ప్రవేశపెట్టాలని కూడా బీజేపీ చూస్తుంది. అయితే ఇది కేవలం దేశం కోసం మాత్రం జరిగే ఎలక్షన్ కాదు, ఒక వ్యక్తి కోసం ఎలక్షన్ చేయడానికే ఇటువంటి బిల్లును తీసుకొచ్చారు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వాల స్వతంత్ర ప్రతిపత్తి పోతుంది, క్షీణిస్తాయంటూ కూడా ఇటు ప్రతిపక్షాలు, ఇండి కూటమిలో ఉన్న పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రస్తుతం అయితే పార్లమెంట్ నూతన భవనంలో ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే ఓటింగ్ జరిగింది. సభ్యులంతా తమ సీట్ల వద్ద ఉంటూ ఓటింగ్ వేశారు. అయితే ఎవరైతే ఎలక్ట్రానిక్ పద్ధతిలో కొన్ని సాంకేతిక సమస్యలు వచ్చిన నేపథ్యంలోనే వాళ్లకు బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం కూడా కల్పించింది. అయితే ఎన్ని ఓట్లు వచ్చాయి, ఓట్లను కూడా మళ్ళీ పునర్పరిశీలించడానికి కూడా స్పీకర్ అవకాశం కల్పించారు.